నమస్కారం. రవీంద్ర కౌశిక్ కథ భారత గూఢాచార చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన కానీ విషాదంతో నిండిన అధ్యాయంగా నిలిచిపోయింది. ఆయన్ను బ్లాక్ టైగర్ అని పిలిచేవారు. ఈ బిరుదు అతని ధైర్యం, తెలివి, దేశభక్తికి గుర్తుగా నిలిచింది. అయినప్పటికీ కాలక్రమేణా ఆయన కథ మరుగున పడిపోయింది. ఇప్పుడు ఆయన కథను మళ్లీ గుర్తు చేసుకోవడం అవసరం. రవీంద్ర కౌశిక్ 1952లో రాజస్థాన్లోని శ్రీగంగానగర్ ప్రాంతంలో జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన రవీంద్ర చిన్నప్పటి నుంచే చురుకైన మేధస్సుతో, నటనలో ఆసక్తితో ఎదిగాడు. అతని విద్యాభ్యాసం సాధారణంగానే ఉన్నప్పటికీ అతనిలో ఉన్న నటన ప్రతిభ ప్రత్యేకంగా నిలిచింది. ఒక నాటక ప్రదర్శనలో దేశభక్తి పాత్ర పోషించినప్పుడు ఆయన ప్రతిభను గుర్తించిన గూఢాచార సంస్థ అధికారులు అతనిపై దృష్టి పెట్టారు. గూఢాచారి జీవితానికి అడుగులు రవీంద్ర జీవితంలో మలుపు 1970లో వచ్చింది. భారత గూఢాచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అతన్ని గూఢాచారిగా నియమించింది. అతని నటన, భాషలపై పట్టుదల, మానసిక ధైర్యం ఇవన్నీ అతన్ని ఒక అద్భుతమైన స్పైగా మార్చే లక్షణాలు. అతనికి కఠినమైన శిక్షణ ఇచ్చింది. పాకిస్తాన్ సంస్కృతి, ఉర్దూ భాష, మతాచారాలు ఇవన్నీ నేర్పించారు. అతను తన అసలు వ్యక్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయి కొత్త వ్యక్తిగా మారాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో అతను తన కుటుంబంతో కూడా సంబంధాలు కోల్పోయాడు. పాకిస్తాన్లో మిషన్ రవీంద్ర కౌశిక్ తన కొత్త పేరుతో నబీ అహ్మద్ షాకీర్గా పాకిస్తాన్లోకి ప్రవేశించాడు. అక్కడ అతను కరాచీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. అతని తెలివితేటల వల్ల అతను త్వరలోనే గుర్తింపు పొందాడు. తర్వాత అతను పాకిస్తాన్ సైన్యంలో చేరి మేజర్ హోదా వరకు ఎదిగాడు. ఇది సాధారణ విషయం కాదు. ఒక భారతీయుడు పాకిస్తాన్ ఆర్మీలో అంతటి స్థాయికి చేరడం అసాధారణం. ఈ సమయంలో అతను భారతదేశానికి అత్యంత కీలకమైన సమాచారం అందించాడు. అతని ద్వారా వచ్చిన సమాచారంతో భారత సైన్యం అనేక కీలక నిర్ణయాలు తీసుకోగలిగింది. 1979 నుండి 1983 వరకు అతను అందించిన సమాచారం ఎంతో విలువైందిగా భావించబడింది. ఈ కాలంలో అతన్ని బ్లాక్ టైగర్ అని పిలవడం ప్రారంభమైంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా అతని సేవలను ప్రశంసించినట్లు చెప్పబడుతోంది. కానీ గూఢాచారి జీవితం ఎప్పుడూ ప్రమాదాలతో నిండినదే. 1983లో ఒక అనుకోని సంఘటన జరిగింది. భారతదేశం నుంచి పంపిన మరో ఏజెంట్ పాకిస్తాన్లో పట్టుబడ్డంతో అతని ద్వారా రవీంద్ర కౌశిక్ అసలు గుర్తింపు బయటపడింది. అతన్ని పాకిస్తాన్ అధికారులు అరెస్టు చేశారు. తర్వాత అతనిపై గూఢాచారి ఆరోపణలు మోపి విచారణ జరిపారు. అతనికి మరణశిక్ష విధించారు. కానీ తర్వాత దాన్ని జీవిత ఖైదుగా మార్చారు. రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్లోని జైళ్లలో అనేక సంవత్సరాలు గడిపాడు. అతను సియాల్కోట్ మరియు మియాన్వాలీ జైళ్లలో ఉండేవాడు. జైల్లో అతను అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. శారీరకంగా, మానసికంగా. జైలు నుంచి అతను తన కుటుంబానికి కొన్ని లేఖలు రాశాడు. ఆ లేఖల్లో అతను తన బాధను వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఒక లేఖలో ఇలా రాశాడని చెబుతారు: దేశం కోసం పనిచేసిన వారిని గుర్తించకపోవడం బాధాకరం. 2001లో దీర్ఘకాలం జైలు జీవితం గడిపిన తర్వాత రవీంద్ర కౌశిక్ మరణించాడు. అతని మరణానికి కారణం టీబీ అని చెబుతారు. అతను తన చివరి శ్వాస కూడా విదేశీ నేలపై తీసుకున్నాడు. తన దేశానికి తిరిగి రాలేకపోయాడు. రవీంద్ర కౌశిక్ కథలో అత్యంత బాధాకరమైన విషయం అతనికి సరైన గుర్తింపు రాకపోవడం. అతని సేవలు ఎంతో గొప్పవైనా అతని కుటుంబం చాలా కాలం నిర్లక్ష్యానికి గురైంది. కొంతమంది అతన్ని నిజమైన వీరుడిగా భావిస్తారు. మరికొందరు అతని కథను మర్చిపోయారు. ఇది ఒక పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని మనం ఎలా గుర్తుంచుకోవాలి? బ్లాక్ టైగర్ అనే పేరు ఇప్పటికీ గూఢాచార ప్రపంచంలో ఒక లెజెండ్గా ఉంది. అతని కథ అనేక సినిమాలు, పుస్తకాలు, డాక్యుమెంటరీలకు ప్రేరణగా మారింది. రవీంద్ర కౌశిక్ జీవితం మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు చెబుతోంది. దేశభక్తి అంటే కేవలం మాటలు కాదు, త్యాగం కూడా. నిజమైన వీరులు
ఎప్పుడూ గుర్తింపు పొందకపోవచ్చు. గూఢాచారి జీవితం అత్యంత కఠినమైనది. రవీంద్ర కౌశిక్ కథ ఒక గాఢమైన భావోద్వేగ కథ. అతను ఒక నటుడు, ఒక గూఢాచారి, ఒక దేశభక్తుడు, కానీ చివరకు ఒక మరిచిపోయిన వీరుడు. మనము అతన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అతని వంటి వారు ఉండడం వల్లే దేశం సురక్షితంగా ఉంటుంది. బ్లాక్ టైగర్ కథ మనకు గర్వాన్ని అలాగే బాధను కూడా కలిగిస్తుంది. అతని జీవితం ఒక ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని మనం నిజంగా గుర్తిస్తున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం మన అందరి చేతుల్లోనే ఉంది. మరొక వీరుని కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.